ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అయ్యో బావ కింద పడిపోయాడే. అయ్యో బావ కింద పడిపోయాడేంటి? ఏంటే ఓ బావ బావ అని తిరుగుతున్నావు? నేను అడగాలి ఆ క్వశ్చన్ ని. నీ బావ కాదు, నాకు. నా బావ వాడు. నీకు బావ అయితే నాకు పాలకోవ అవుతాడా? నాకు మీ బావ అవుతాడు. నీకు మర్యాదగా చెప్తున్నా, బావని వదులుకో, మర్చిపో. ఈ ఎపిసోడ్ పేమెంట్ ని వదులుతానేమో గానీ బావని మాత్రం అస్సలు వదలను. ఈ రైటర్ రాసిన స్క్రిప్ట్ అయినా మర్చిపోతాను గానీ నా మనసులో ఉన్న బావని అస్సలు మర్చిపోను. బావ నావాడు, బావ నావాడు. నీకు ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, పోవే. బావనిస్తావా ఒక్కసారి సాటికెళ్ళి లెట్టుకొస్తాను. బావ నా సొంతం. వాటర్ ట్యాంక్ దగ్గర నీళ్ళ కోసం బిందుల కోసం కొట్టుకున్నట్టు ఏందిదా బావ కోసం కొట్టుకుంటారు. ఇట్టా బావని పడేయాలంటే ఒక విజన్ ఉండాలా. సరే బావని ఎలా పడేయాలో చెప్పవా? బావకి ఇష్టమైన చేశారనుకోండి ఈజీగా పడిపోతాడు. మరి ఆ ఇష్టం ఏంటి బావకి? ఇష్టం పులిహోర అంటే ఇష్టం, పులిహోర అంటే ఇష్టం. అది కాకుండా వేరేదేముంటే చెప్పు. బావకి పాటలు అంటే ఇష్టం. అవునా? ఒరే ఒరే పాట నేర్పించే వాళ్ళు ఉంటే పిలువురా ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా. పిలుస్తాను లేదండి. మీకేంది ఇప్పుడు వచ్చే వాళ్ళు పాటల విద్వాంసులు, పాటలకే పండితులు. అయితే త్వరగా పిలవరా ప్లీజ్ రా, త్వరగా పిలవరా ప్లీజ్ రా. లెట్స్ వెల్కమ్ పాటల పండితులు, విద్వాంసులు. రాములో రాములా నన్నగం చేసిందిరో, రాములో రాములా నన్నగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో. ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? ఏదో పాటల విద్వాంసులు పండితులు అది ఇది అను. వీళ్ళేమో డైపర్ లేసు స్కూల్కి వెళ్ళే వాళ్ళ ఉన్నారు. వీళ్ళేం పాటలు నేర్పిస్తారా? చాక్లెట్ల కోసం కొట్టుకు చచ్చే వాళ్ళ ఉన్నారు. వాళ్ళు పాటలు పాడితే నీ పాట అంత డెప్త్ ఉండదులే. అసలు మీకు పాటలు వచ్చా? పాటలు పాడే మొహాలు లేవే మీవి. ఏమంటివి మాది పాటలు పాడే మొహాలు కాదంటివా? ఎంత మాట మీరు ఎప్పుడు చూసినా 24 గంటలే బేవే 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 అనుకుంటూ తిరగడం తప్పించి భావయుక్తంగా ఒక పాట పాడుంటే మీ బావే మీ వెనకాల తిరిగేవారు. అసలు మీకు పాటలు వచ్చా? మీకు అసలు స్వరాల గురించి తెలుసా? మీకు స్వరాల గురించి చెప్తే జ్వరాలు వస్తాయి. ఏమో నాకైతే నమ్మకం కలగట్లేదు అసలు. ఎప్పుడన్నా మీరు కోతుల్లో ఆడుకుంటారు గానీ ఒక్క పాట నేర్చుకున్నారా? మంకీస్. పాట అంటే హ్యాపీ బర్త్డే కాదు, పాట అంటే భావంతో పాడాలి. పాట అంటే భావంతో పాడాలి. పాటల్లో తాళం వేయడం అంటే ఇంటి తాళం వేయడం కాదు. ఎన్నో తాళాలు ఉంటాయి. ఆది తాళం ఉంటుంది, ఏకతాళం ఉంటుంది. అలాంటి తాళాలు ఎన్నో ఉంటాయి. తాళాలు అనేవి మన బుర్రల్లో ఉంటాయి. అసలు సింగర్ అంటే మీకు మీనింగ్ తెలుసా? సింగర్ అంటే మా వయసులో మీరు తొక్కుడు బిళ్ళ, కోతి కొమ్మచ్చ ఆడుకునే వాళ్ళు. కూరలో గరం మసాలా వేసినంత ఈజీ కాదు గమకాలు పలికించడం అంటే. కూర ఉండడం రాదుగా. మా బాబోయ్ వీళ్ళ నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా బావని పిలవాల్సిందే. బావా అదిగో బావా బావా వచ్చాడు చూడు. బావా ఇవాళ చాలా అందంగా ఉన్నావు తెలుసా? అయినా ఈ షేడ్స్ నా కోసమే పెట్టుకున్నావా? నా సంగతి పక్కన పెట్టండి. ఈ పిల్లలు ఏంటి, ఈ లొల్లు ఏంటి? ఈ లొల్లంతా మన పెళ్లి గురించే. ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నా. అలా భయపడుతున్నారు, కొంచెం మెల్లిగా పడు. బావా ఇప్పటి వరకు నీలో ఉన్న ప్రేమికుడిని మాత్రమే చూసాం. గాయకుడు కూడా ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. గాయకుడు ఒక్కడే చూసారా? మంచి ఆటగాళ్ళ వీళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చా అనుకున్నా బావా? ఎందుకు తీసుకొచ్చారు? వీళ్ళు పెద్ద సింగర్స్, పాటలు పాడతారు, ఇంప్రెస్ చేస్తారు. వీళ్ళతో నేను కూడా పాటలు పాడతాను, నేను ఇంప్రెస్ చేస్తాను. నేనైతే ఆల్రెడీ నీకోసం పాట కూడా నేర్చేసుకున్నాను. నాకు అర్థమైంది. మీరు నలిపేస్తున్నారు ఫోటో. ఊపిరి ఆడట్లా పిల్లోడికి కొంచెం. లేదు బావా, అప్పటి నుంచి ఒక్కసారి కూడా కింద పెట్టకుండా నేనే పట్టుకొని ఉన్నాను. ఇంకా అదే అంటుంది.
ఉంటుంది. అయినా ఇదెందుకు బావా నువ్వే ఉండగా? ఆగాగు చెప్తా. నాకు ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది ఏంటంటే నా కోసం మీరు పాటలు నేర్చుకుని పాడాలి, నన్ను ఇంప్రెస్ చేయాలనుకుంటారు అంతే కదా. మీ ఇద్దరులోని మీ 2 టీమ్స్ లోని ఎవరైతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నన్ను బాగా ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి నేను ఒక పాట డెడికేట్ చేస్తా. అవునా? ఓకే బావా. ఎంత ముద్దుగా ఉన్నారో పిల్లలందరినీ చూస్తుంటే అసలు. నువ్వు కూడా నాకు పిల్లల్లో కనపడుతున్నారు. ఏంటో వాళ్ళిద్దరు సపోర్ట్ చేసేదాన్ని తీసుకొచ్చింది నేనే అన్న. నీకు వచ్చా పాటలు? వై నాట్ 170 మరదలు వచ్చారు, ప్రముఖ గాయకులు వచ్చారు, ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వన్ అండ్ ఓన్లీ ఫేమస్ గేమ్ షో ఫ్యామిలీ స్టార్స్. మన పరిచయాలు పెంచుకునే ముందు ఫస్ట్ గేమ్ లోకి ఎంటర్ అయితే ఆటోమేటిక్ గా మన పరిచయం పెరిగింది. ఓకేనా? సో ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. వెరీ గుడ్, అందరూ రెడీ ఉన్నారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఓకే, సో ఫస్ట్ రౌండ్ వెరీ సింపుల్ అమ్మా. ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. సో అక్కడ ఒక సాంగ్ కానీ బీజిఎం కానీ డైలాగ్ కానీ ఏదైనా ప్లే అయ్యింది. ఆ ప్లే అయిన దాని గురించి నేను క్వశ్చన్ అడుగుతా. అక్కడ ఒక సైరన్ ప్లే అయ్యింది. ఆ సైరన్ ప్లే టైం కి బాల్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పగలరు. నాకు తెలిసి చిన్న పిల్లలు కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మన దగ్గర 2 డెమో పీసెస్ ఉన్నాయి ఇక్కడ. మీరు జాగ్రత్త ఉండండి. ఫస్ట్ ఆంటీ వాళ్ళు ఆడతారు. సారీ, సో ఫస్ట్ అక్క వాళ్ళు ఆడతారు. ఎలా ఆడతారో చూసిన తర్వాత అలా ఆడకుండా మంచిగా ఆడండి. ఇప్పుడు ఒక పాట ప్లే అయ్యింది, దాని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పాలి. సాంబార్ రెడీయా? సౌండ్. నాకు తెలిసి మీ ఇంట్లో మంచినీళ్ళు పట్టాలంటే మిమ్మల్ని పంపిస్తారేమో బిందులు ఇచ్చి. ఏంటది, ఏం చేస్తారు? అమ్మాయి ఉడుం పట్టు ఎన్నా కండి, శ్రవంతి పట్టు ఏంటది అలా పట్టుకున్నారు? వాట్స్ ది ఆన్సర్? తమన్ గారు. దట్స్ ద రైట్ ఆన్సర్. అక్కలు ఆడారు కదా, అలాగే ఆడాలి. సరేనా? మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సో మా టీం నుంచి ద బ్యూటిఫుల్ సింగర్ రిషిల్. సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా ఎనర్జెటిక్ సింగర్ సహస్ర. ఓ సహస్ర. ఎవరు? మీ టీం గెలుస్తారా, మీ టీం గెలుస్తారా? మా టీం. మేమే. మాటల్లో ఉత్తరం మేమే గెలుస్తామంటే ఎలాగా? రెడీయా? రెడీ. ఓకే, ఇప్పుడు ఒక చరణం ప్లే అయ్యింది, దాని పల్లవి పాడాలి. ఓకేనా? క్లియర్? సాంబార్ రెడీయా? రెడీ. సౌండ్. ఏంట్రా కనెక్షన్? ఏమైంది సాంబా? పని చేయట్లేదన్నా. పిల్లలు రెడీగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు వస్తా చూడు. రెడీ? సాంబా 3, 2, 1 సౌండ్. వేకువలోన ఆకాశం మామెను చేరింది, ఓ క్షణమైన అదరాల రంగుని మంది. పట్టుకో పట్టుకో. బాబోయ్, ఇందాక చాలా సైలెంట్ గా ఉన్నావు కానీ ఒక్కసారి కూడా బాల్ ఇవ్వలేదు. అడిగితే గట్టిగా పట్టుకున్నావు. పాట తెలుసా? చెప్పాను ఇందాక, అక్కల్లా ఆడకూడదు, తెలియదు అనకూడదు, పాడాలి అని చెప్పానని. మరి తెలియని పాటలు ఇస్తే ఎలా అన్న? అసలు సింగర్ అంటే అన్ని తెలియాలి. ఇప్పుడు నేను చూడు యాంకర్, అన్ని తెలుసు, అన్ని యాంకర్లు ఎలా ఉంటాయో. ఓకే, నీకు తెలుసమ్మా పాట? ఎవరు చెప్పట్లేదు. సరే, మీకోసం మళ్ళీ ప్లే చేస్తాను. ఇద్దరులో ఎవరు చెప్పినా ఆన్సర్ వాళ్ళకి ఇస్తా, పాయింట్ ఇస్తాను. రెడీ? సౌండ్. సాంబా. వేకువలోన
సింహామిను చేరింది ఓ క్షణమైన అదరాల రంగుని ఇమ్మంది. నాకు తెలియదు అన్న. మీకోసం ఒక క్లూ ఇస్తాను. రియాజ్ ఒకసారి అటు ఇటు పరిగెత్త. అదే క్లూ. పరిగిస్తున్నాను రా, పరిగిస్తున్నా. నమ్మురా ప్లీజ్ రా, నీ కాలు మొక్కలు నమ్మురా, నమ్మురా రే. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వారింది, నా ముందే మెరిసింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది. You're with 1 point. అంటే ఆన్సర్ చెప్పకపోయినా సరే బాల్ ఇవ్వకుండా నీ దగ్గర పెట్టుకొని గట్టి పోటీయించావు. సో దాట్స్ ఎ గుడ్ వన్. రిషిల్ ఇస్ వెరీ మల్టీ టాలెంటెడ్. నాకు తెలిసి సింగింగ్ తో పాటు తన కామిక్స్ బొమ్మలు కూడా వేస్తా ఉంటావు కదా, రైట్? ఆల్రెడీ తన కొన్ని గీసిని మన దగ్గర ఉన్నాయి ఇక్కడ. సో ఒకసారి ఎల్ఈడీలు ప్లే చేద్దాము. అదే ఓకే, దట్స్ ఓకే. కానీ వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు పిక్చర్ లో? బావా వాళ్ళిద్దరు నీకు తెలుసా? చూడు బావా, ఇంత క్యూట్ గా ఉన్నాం మేము. నైస్, వెరీ గుడ్. నెక్స్ట్. అరే రియాజ్, మొత్తం ఎక్కడ చూసినా బ్యాడ్ అయిపోతుంది. మా చిన్నప్పుడు ఇది న్యూస్ పేపర్స్ లో చూసేవాళ్ళం అన్నమాట, ఇలాంటి కామిక్. నీ డ్రీమ్ ఏంటి అసలు? వాట్స్ యువర్ డ్రీమ్? స్పేస్ సైంటిస్ట్ అవ్వాలని నా డ్రీమ్. ఆస్ట్రోనాట్. అర్థమైందా? అర్థమైంది. పైలట్ అవ్వాలంట, పైలట్ అవ్వాలంట. స్పేస్ ఎక్కడ ఉంటుంది తెలుసా? కీబోర్డ్ లో ఉంటది కదా స్పేస్. మీకు స్పేస్ కాదు, మిమ్మల్ని పెట్టి వెంటనే అక్కడ డిలీట్ ఒకటి ఉంటుంది, ఆ బటన్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యు సక్సెస్ఫుల్ కెరియర్ మ్యాన్. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్. సో ఫస్ట్ చిలమర్తలు మీరు కొట్టేసారు పాయింట్. సో ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు చెప్పు. మళ్ళీ గెలవడానికి మా సార్థక్ ని పంపిస్తున్నా. వెరీ గుడ్. సో బాలు గారు, మీ టీం నుంచి ఎవరు? మా సైడ్ నుంచి ధీరజ్. ఇద్దరు మీరు బిల్డప్ ఉండంటే అద్దంలో చూసుకునే ఇద్దరు మొహాలు చూసుకొని నాకు తెలిసి మీరిద్దరు ఏమన్నా ఫ్రెండ్సా? బ్రదర్సా? అందుకే ఎక్కువ రావట్లేదు, ఓన్లీ హెయిర్ స్టైల్ తప్ప. అన్నయ్య కూడా వచ్చారు కాబట్టి. నీకు తెలిసిన ఫేమస్ డైలాగ్ చెప్పు బాలయ్య బాబు గారిది. వారు అంతేడ్ అయిపోద్ది. ఫ్లూట్ జింక ముందు వద్దు, సింహం ముందు కాదు. సింహం నీ ఫ్లూట్ తెచ్చుకోలేదు. సారీ రేపు తెచ్చుకుంటాను. గన్లేవి? మాకు గన్లు అక్కర్లేదు, మా పాటలతోనే తుపాకీలు పేలుస్తాం. నాకు తెలిసి ఫస్ట్ టైం డైలాగ్ వారు కూడా ఒక పాటలా ఉంటుందని మీరిద్దరే చూపించారు. యాక్చువల్లీ ఒక శృతి, ఒక లయ, ఒక రాగం అన్ని కలిపి వారు వన్ సైడ్ అయిపోద్ది. బట్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఇద్దరు గేమ్ లో ఇదే పోటీనెస్ చూపించాలి. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఒక బీజిఎం ప్లే అయ్యింది. ఆ బీజిఎం ఏ సినిమాలోదో చెప్పాలి. సమ్మ రెడీయా? రెడీ అన్న. సో 3, 2, 1 సౌండ్. ఏంటిది అసలు? ఒక్కసారిగా స్టేజ్ అంతా అల్లకల్లోలం చేశారు. ముందు బానే ఉంది, వారు వన్ సైడ్ అయిపోయింది. బరిలోకి దిగిన తర్వాత భద్రశత్రువులు కొట్టుకున్నట్టు కొట్టుకున్నారు కదా. ఏమిచ్చానరా మీకు? ఒక బాల్ ఇచ్చాను, ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఆన్సర్ చేయమన్నా ఆడుకోమంటే కొట్టుకుంటారేంట్రా? ఈ జన్మకే ఇదంతా. వీడు అన్నయ్య వీడి తమ్ముడు, వీడు అన్నయ్య వీడి తమ్ముడు. ఓకే, ఇంతకీ ఆన్సర్ తెలుసా? త్రిపుల్ ఆరా? నీకు తెలుసా? సరే మీకు పని చేస్తాం, మళ్ళీ మీకు క్లూ ఇవ్వడం కోసం రియాజ్ వస్తాడు. క్లూ వాళ్ళంతే కదా.
ఏదా చూడరా చెప్పురా డే సరే నేను యాక్షన్ చేసి చూపిస్తా సరేనా ఇదో క్లియర్ ఇస్తా చూడండి అత్తారింటికి దారేది అత్తారింటికి దారేదే ఒక సైడ్ ఏమో RRR అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ అత్తారింటికి దారేదే. Wow, very good, very good. So your team is with 2 points. రియాజ్ అసలు మల్టీ టాలెంటెడ్ ఏంటి నువ్వు అసలు? మల్టీ టాలెంటెడే బట్ మా ఓడి చూడు ఓడిపోయినా ఏమంటున్నాడు కంగ్రాచులేషన్ ఓడిపోయినా కూడా గెలిచిన వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తాడు మా ఓడు. మనోడి దగ్గర ఇంకా ఇంకో అద్భుతమైన టాలెంట్ ఉంది ఏంటంటే మంచి ఫోటోగ్రఫీ కూడా. ఇవాళ నా ఫోటోగ్రాఫర్ రాలేదు, ఫోటోలు తీస్తావా నాకు? నేను తీసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అక్క, హ్యూమన్ లైఫ్ కాదు. అసలు మనోడు తీసిన ఫోటోలు ఎలా ఉంటాయో చూద్దాం, దాని తర్వాత అప్పుడు మీరు చూద్దాం. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా. గాలివాటం లాగా ఆగే అలవాటే లేక, కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేక, ఎందుకు వేస్తుందో కేక. మౌనంగా నా వెంట పడి నువ్వెంత ఒంటరి, అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరుగరు. నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. What a talent, Dheeraj asala. I'm so happy for you, man. సో హలో ఆల్రెడీ వాళ్ళకి 2 points వచ్చేసినాయి. బావా వాళ్ళు ఓన్లీ ఆన్సర్లు చెప్తున్నారు, మా వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఆటలు ఆడుతున్నారు, కవిత్వాలు చెప్తున్నారు. ఇప్పుడు ఎలాగో పాయింట్ ఓడిపోతున్నావు కదా, అందుకే అట్లీస్ట్ టాలెంట్ అన్న బయటికి తెద్దామని. ఓకే బావా, ఇప్పుడు చూడు మా వాళ్ళు వస్తున్నారు. గట్టిగా మంచి వాళ్ళు పంపించు. బ్యూటిఫుల్ గర్ల్ ప్రకృతి. నీ సైడ్ నుంచి ఎవరమ్మా? యశ్వగ్నిక. ఈసారి అన్న మీ టీం కి పాయింట్ రావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? రెడీ? ఇప్పుడు ఒక డైలాగ్ ప్లే అయ్యింది, ఆ డైలాగ్ ఏ సినిమాలో ఉందో చెప్పాలి. క్లియర్? ఓకే సాంబార్ రెడీయా? రెడీ అన్న. రెడీ 3, 2, 1 డైలాగ్. తీసుకో ప్రకృతి తీసుకో. ప్రకృతి ఈ క్వశ్చన్ కూడా మీ వైపే ఉంది బాల్. సో చూద్దాం వాట్స్ ది ఆన్సర్. తెలీదు. అమ్మా నీకు తెలుసా? పాపం మీ వల్ల రియాజ్ గడికి ప్రతి క్వశ్చన్ కి పెర్ఫార్మెన్స్. రియాజ్ చెప్పు. 2 ఆప్షన్లు ఇస్తానన్నా. ఫస్ట్ గా చెప్పేస్తే నో ప్రాబ్లం, ఒకటి ఎమోషన్ ఉంటుంది, రెండోది వాళ్ళు చెప్పేస్తే ఇంకా తర్వాత ఆలోచిస్తా. ఫస్ట్ చేసి చెప్పమ్మా. ఇది ఇంకా ఎక్కువ కన్ఫ్యూజింగ్ ఉంది. ఇది ఇంకా కన్ఫ్యూజింగ్ ఉందా? ఇప్పుడు చెప్తా. ఇప్పుడు యాక్టింగ్ చేయాలా? ఇప్పుడు చేస్తా. దీంట్లోనే ఉంటుంది ఆన్సర్. చెప్పు. సరేనా? చెప్పు గట్టిగా. నువ్వునే.
నిజంగా రియాజ్ వాళ్ళ ఆల్మోస్ట్ ఫ్లోర్ క్లీనింగ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా. గుడ్ వన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్. ఇది గనక మీరు రైట్ ఆన్సర్ చేస్తే టై బ్రేకర్ ఆడాలి. అదే మీరు ఆన్సర్ చేస్తే స్ట్రైట్ అవే యుల్ బి ది విన్నర్స్ ఆఫ్ దిస్ రౌండ్. సో మీ సైడ్ ఆడడానికి ఎవరు వస్తున్నారు? మా సైడ్ ఆడడానికి మా బ్యూటిఫుల్ క్యూట్ వాగ్దవి. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా చిచ్చర పిడుగు నాగ వైష్ణవి. వెరీ గుడ్. ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. ఓ నువ్వు 5th అన్న. నీ పూర్తి పేరు ఏంటి? సాయి వేద వాగ్దేవ్. తను బేబీలో పాడింది, యానిమల్ సినిమాలో పాడింది, సలార్ లో పాడావు కదా. సలార్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇస్ ప్లే బ్యాక్ సింగర్ యాజ్ వెల్. ఇన్ ఫ్యూచర్ నువ్వు పాడాలి. సలార్ లో ఒక పాటలో కోరస్ పాట పాడాను. సలార్ లోనా? ఇంత చిన్న వయసులోనే అంత చూసి నేర్చుకోండి. బావా నాకు కూడా వచ్చు పాటలు. నువ్వు ఈ రోజు బర్త్డే కదా, బర్త్డే పాట పాడుకో. హ్యాపీ బర్త్డే. ఓకే అమ్మ, మీకు గేమ్ అర్థమైంది కదా క్లియర్ గా. ఇప్పుడు ఒక రాగం ప్లే చేస్తాం. ఆ రాగం ఏ సినిమాలోదో చెప్పాలి. క్లియరా? సాంబా రెడీయా? రెడీ అన్నా. రెడీ 3, 2, 1 సౌండ్. తీసుకో, ట్రై చేయి నానా. చాలా చాలా బాగా ఆడారమ్మా. నువ్వేంటి గాల్లోకి వేస్తున్నావు? ఓకే, ఆన్సర్ ఏంటి? తెలీదు. రియాజ్, ఇట్స్ టైం ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్. నువ్వేమి చేసావు నేరం మార్క్స్ గారు యాక్టింగ్ చూస్తే స్టార్టింగ్ స్టెప్ కే చెప్పేస్తారు వాళ్ళు. చెప్పేస్తారా? చూడమ్మా. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. సాగర సంగమం ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. 4 క్వశ్చన్స్ లోని 2 క్వశ్చన్స్ వీళ్ళు రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఇట్స్ డెఫినెట్లీ చిన్న మరదలన్ టీమ్. సో అందరు రెడీగా ఉన్నారు కాబట్టి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 2. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ 2 టీమ్స్ చాలా చాలా బాగా ఆడారు. అండ్ పిల్లలు మీరైతే గ్రేట్ అబ్బా. వాళ్ళు ఎలా ఆడకూడదని చెప్పాను అలాగే ఆడారు. బాల్ పట్టుకుని ఆన్సర్ రాదంటారు అందరూ. ఈ రౌండ్ అలా కాదు. ఈ రౌండ్ చాలా సింపుల్ గా ఉంటది. మీకు నాకు తెలిసి మా అందరికంటే ఎక్కువ బ్రెయిన్స్ ఉన్నాయి, మంచి బ్రెయిన్స్. సో మీ బ్రెయిన్ ఉపయోగిస్తే ఆటోమేటిక్ గా ఈ రౌండ్ ఈజీ గెలవచ్చు. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సెకండ్ రౌండ్ ఆల్ ది బెస్ట్. బాగా ఆడాలి మీరు కూడా. ఓకే, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? సో నా సైడ్ నుంచి ధీరజ్ అండ్ ప్రకృతి అండ్ శ్రీకృతి. వెల్కమ్ ఆల్ 3 of you on stage. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? హర్షిని, సార్థక్ అండ్ యశ్వగ్నిక. All 3 of you. అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు హెల్ప్ చేయకూడదు. మీ అందరి మైక్స్ ఆన్ ఉన్నాయి. ఒకళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే మైనస్ మార్క్స్ అవుతుంది. సో లెట్ దెమ్ ప్లే ద సాంగ్. అండ్ మీరు కూడా డిస్కస్ చేసుకోకూడదు, ఇండివిజువల్ గా ఆడాలి. ఈ గేమ్ పెట్టిందే మీ మధ్య యూనిటీ ఏంటో తెలుసుకోవడానికి, అంటే ఎంతమంది రైట్ ఆన్సర్ చెప్తారు అనడానికి. సో యూ షుడెంట్ టాక్, ప్లే ఇండివిజువల్లీ. నేను ఓపెన్ అయిన తర్వాతే ఓపెన్ చేయాలి. సో హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. 24 గంటల్లోని 15 నిమిషాలు మాత్రమే పడుకునే జీవి ఏది? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ చీమ, ఆప్షన్ బి కాక్రోచ్, ఆప్షన్ సి butterfly. Get ready with your answers. So open your placards in 3, 2, 1 open. ఎందుకు అనుకుంటున్నా ప్రకృతి? అనిపించింది.
అనిపించిందా? అని ఎప్పుడైనా చూసావా? అంటే చీమ పడుకోవడం, అక్కడ టైం పెట్టుకొని స్టాప్ వాచ్ పెట్టుకొని 15 నిమిషాలు పడుకుంది అని ఎప్పుడన్నా? ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి కదా, ఎప్పుడు పడుకుంటే. మరి ఎప్పుడు తిరిగి 15 నిమిషాలు పడుకుంటాయనన్నా అనిపించింది. What about you? అంటే అన్న మా ఇంట్లో కాక్రోచ్లు ఎక్కువ. సో 24 గంటల జాగారం చేసి కొంతసేపు కనిపించవు, కొంతసేపు కనిపిస్తూ ఉంటాయి. సో అలా. నువ్వు ఎప్పుడన్నా అంటే ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కాబట్టి కాక్రోచ్ పడుకున్నప్పుడు ఫోటోలు తీయడాలు అలాంటి ఏమన్నా తీసానన్న? కాక్రోచ్ తీసావా? మరి ఇంట్లో చెప్పా అసలు బజ్జంకులు అన్నీ ఉన్నాయి క్లీన్ చేయొచ్చండి. అవి తిరుగుతూ ఉంటాయి, దాంతో పాటు బల్లీలు కూడా వాటిని తింటూ ఉంటాయి. అలా బల్లీలు పెరిగాయి, కాక్రోచ్లు పెరిగాయి. బాగుంది. బల్లుల ఫోటోలు, కాక్రోచ్ల ఫోటోలు ఇక్కడ కూడా ఉన్నాయి. నువ్వేంటమ్మా, నువ్వెందుకు అనుకున్నావు? ఇంట్లో ఎప్పుడు కాక్రోచెస్ తిరుగుతూ ఉంటాయి. ఒకే అపార్ట్మెంట్స్ ఏంటి మీరు? మరి కాక్రోచ్లు తిరుగుతున్నాయని అంటే మీ ఇంట్లో కూడా ఎక్కువ కాక్రోచ్లు తిరుగుతాయా? క్లీన్ చేయరా మమ్మీ వాళ్ళు? అంటే చేస్తారు కానీ ఇంకా ఉంటాయి. మనకి ఇక్కడ కాక్రోచ్ క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారులే. ఓకే బావా, నీతో పాటు నువ్వు ఏం చేస్తావేమో అదే. నేను లాగ్ చేయకుండా చేస్తున్నా, మరి మీరు అది చేయొచ్చు కదా. అమ్మా నువ్వెందుకు అనుకున్నావు అమ్మా? ఎందుకంటే నైట్ టైం ఎప్పుడైనా ఫుడ్ తీసుకోవడానికి దొంగతనంగా వెళ్ళినప్పుడు ఎక్కువ కాక్రోచెస్ చూస్తారు అనమాట. మీ ఇంట్లో ఫుడ్ నువ్వు దొంగతనం చేస్తావా? అంటే షుగర్ నాకు ఇష్టమైన మమ్మీ ఇవ్వదు ఎక్కువ, అందుకే నేను దొంగతనంగా వెళ్ళి తీసేసుకుంటా. కాక్రోచ్ తో మాట్లాడతావా? ఏమన్నా ఫ్రెండ్షిప్ ఏమన్నా ఏర్పడిందా? అంటే చంపేస్తున్నావు. చంపేస్తావా? ఏంటమ్మా ఎంత వైల్డ్ గా ఉన్నావు నువ్వు? బావా నీకు తెలుసా తను సింగర్ మాత్రమే కాదు, ఇంకో ఎక్స్ట్రా టాలెంట్ కూడా ఉంది తనలో. ఏంటి? కరాటే బ్లాక్ బెల్ట్. కరాటే బ్లాక్ బెల్టా? yes. మన దగ్గర కూడా ఒక మార్షల్ ఆర్ట్స్ ఒకడు ఉన్నాడు. పోటీకి అడిగింది ఎవరు? నేనే. ఎవరికి ధైర్యం ఉంది ఇక్కడ? నేనే. రిబ్బన్ కట్టుకొని వచ్చి బెల్ట్ లా కటింగ్ ఇస్తున్నావు, వాడు కొట్టిందంటే వెళ్ళిపోతావు. ఇది వాళ్ళకుంది బ్లాక్ బెల్ట్, ఇది స్పెషల్ బెల్ట్, రిబ్బన్ బెల్ట్. రిబ్బన్ బెల్ట్ పెట్టుకుని అమ్మాయితో పిలిచాడు. అమ్మాయి ఒక్కసారి తను అమ్మాయి అని తక్కువ అంచనా వేసావు. నువ్వు వస్తావా? నీకు నేనెందుకు రమ్మా చెల్లి? నాతో పోటీ పడడానికి వస్తావా? నాకు వచ్చి నీకు వచ్చా? వచ్చు. ఇందాక నాకు వచ్చి నీకు వచ్చా? నేను చేస్తా చూడు. ఓకే. అమ్మాయి కాబట్టి నీకు కొన్ని సేఫ్టీలు కావాలి కాబట్టి అంతలేదు. నేను ఒక పోజ్ ఇస్తా, ఇది చూడు ఎట్లుందో. బ్రేక్ డాన్స్ కాదు ఇది, రిబ్బన్ బెల్ట్ వచ్చిన వాళ్ళకే వస్తుంది. ఇంకొకటి నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుండేది ఇది. మా జాగ్రత్త అమ్మా, ఈ నువ్వు చేయకూడదు సరేనా? చూసావా ఎట్లుందా? అవి కరెక్టే కదమ్మా. ఏంటంటే ఎన్ని ఇట్స్ యాక్చువల్లీ a monkey doing a మంకీయా? సరే నీతో పోటీ కావాలి అంతే కదా? నువ్వు కాస్ట్యూమ్ వేసుకున్నావు, మరి మా చెల్లెమ్మ కూడా వేసుకోవాలి కాబట్టి అమ్మా దేవుడా ఈ పాపని ఎలాగైనా కాపాడు దేవుడా, ప్లీజ్. నిన్ను కాపాడాలి దేవుడా, ఈ అబ్బాయిని ఎలాగైనా కాపాడు దేవుడా, ప్లీజ్. రెండు చెప్పేస్తామమ్మా. అమ్మో రెండే దూరంగా ఉంటారు ఎందుకని మంచి. కాదమ్మా కొంచెం బెండవాలి ఇంకా నువ్వు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. రాని కన్నీళ్ళు రాని ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నింగి నీ హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే అరే నువ్వు రెండు వద్దురా, ఒకటి తెప్పరా చాలు. రెండు అవసరం లేదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ పవర్ మై, డోంట్ అండర్ ఎస్టిమేట్ పవర్ మై. Acho chango తిప్పు. Look at my face in the mirror. I wonder what I see. And
I'll be alright. Right now, I just wanna be alright with me. But right now, ఒకటి తిప్పు చెయ్యి తిప్పు. ఓం బగబుగే బగిని బాగోదరి దా పైకి రా. అమ్మాయి ఎలా తిప్పిందిరా? నాకు వచ్చింది ఒకసారి చూపిస్తానండి అలా తిప్తే. ఇగో ఆ అమ్మాయి సింగిల్ తిప్పుతుంది. నాతో అంత ఛాలెంజ్ చేశారు కదా. అమ్మా ఛాలెంజ్ చేయలేదమ్మా, సారీ నాకు రాదు. చూడు ఒకటి తిప్పుతుంది చూడు. స్లో తర్వాత స్పీడ్. నేను ఇలాంటి చిన్నపిల్లలు తాడను, నేను పెద్దోళ్ళు తాడతా. సరే నా పో. మరి నాతో ఎందుకు ఛాలెంజ్ చేసావు? నీకు ఆ పాటే కరెక్ట్ రా. కొమ్మ ఉయ్యాల. బావా నేను తిప్పును నంచక్. నీకు వచ్చా? గెలుపు తలుపులే తీసే. బాగా చేసా కదా. ఎంకరేజ్మెంట్ కి ఆ పాట వేసారు బాగా చేసావని. వాడు ఎప్పుడైతే నేను డ్రెస్సులు చూసాడు అప్పుడే వాడు పోయాడు. ఇగో ఇది రే బ్లాక్ బెల్ట్ అంటే రెబ్బర్ కట్టుకొని వచ్చి బ్లాక్ బెల్ట్ అంటున్నావా? Once again, thank you so much for all the extraordinary talents you are having. All the way. తనకి కరాటే వచ్చు, నీకు ఎలాంటి ఆటలు వచ్చు? బ్రేక్ ఉందా? బ్రేక్ ఉందా? So here comes your first question. 24 గంటల్లోని 15 నిమిషాలు మాత్రమే పడుకునే జీవి ఏది? అనిపించింది నువ్వమ్మా నీకు అనిపించే తీసవుతుంది. ఒక ఛానల్ లో చూసాను బటర్ఫ్లైస్ 15 మినిట్స్ 15 మినిట్స్ పడుకుంటాయండి. వెరీ గుడ్, ఇంటెలిజెంట్. లెట్స్ సీ వాట్స్ ద రైట్ ఆన్సర్ అనేది. మీరందరూ సింగర్స్ కాబట్టి నేను స్ట్రైట్ గా నోట్ తో చెప్పేయడం కన్నా ఒక పాట రూపంలో చెప్పాను అనుకో రైట్ ఆన్సర్ ఏంటి అనేది మీకు ఈజీగా అర్థమైపోయింది. 3, 2, 1 సౌండ్. A is the right answer and you're with 1 point. So second question ready? Ready. Here comes your second question. ఇండియాలోని ఎంత వయసు వచ్చిన వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి అర్హులు? ఆప్షన్ ఏ 50 సంవత్సరాలు 50. ఆప్షన్ బి 60 years 60 సంవత్సరాలు. ఆప్షన్ సి 70 years 70 సంవత్సరాలు. Get ready with your answers. Open your placards in 3, 2, 1 open. ఎంత ఫాస్ట్ తీస్తున్నారంటే మీరు అసలు. ఎవరన్నా ఉన్నారమ్మా మన ఇంట్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళు? చదువుకున్నావా? మరి నువ్వేం 50 అన్నావు? సేమ్ స్కూల్ కదా ఇద్దరు? నువ్వు 15 ఎందుకు అనుకున్నావు? మా అమ్మమ్మ పెన్షన్ తీసుకు. ఓ ఇంట్లో ఉన్నారా? ఓకే వెరీ గుడ్. నువ్వు తల్లి? అంటే నాకు తెలుసు 60. అక్క చెప్పిందా? లేదు అసలు నేను వాళ్ళ వంకే చూడలేదు. ఎందుకు బావా ఊకే అనుమానిస్తావు? చిచి నీకు పెన్షన్ వస్తుంది కదా చెప్పే. నీ గురించి నాకు చెప్పకలే. అబ్బో అమ్మా నువ్వు 60 తెలుసమ్మా 60 తీసావని ఎలా తెలుసు? బి తీసాను కాబట్టి. బి 60 అని తెలుసు నీకు. అది కరెక్ట్ అని ఎలా తెలుసు? ఇంట్లో ఎవరైనా ఉన్నారా తీసుకుంటున్నారా అది ఎలా తెలుసు? 50 years అంటే చాలా మంది నేను చూసిన వాళ్ళలో నేను ఇంకా యంగ్, నన్ను ఇంకా యంగ్ గా పిలవండి అక్క అని పిలవండి అని అంటుంటారు. అంటే అయినా తప్పులేదులే అమ్మా. పెద్దయ్యాక మీకు గవర్నమెంట్ జాబులు రావచ్చు, పెన్షన్స్ తీసుకోవచ్చు, కానీ అప్లై చేసుకోవడం మనకు తెలియదు కదా. మనం అడగొచ్చు, మన దగ్గర ఇద్దరు ఉన్నారు. నాది పెన్షన్ వేసి దాటిపోయిందిలే, నాకు ఇంక రాదు. మీరు ఆ స్టేజ్ దాటిపోయారు బావా? ఆ స్టేజ్ దాటిపోయారు బావా? సరే నువ్వమ్మా బి. 50 years వచ్చిన వాళ్ళు కొంతమంది జాబ్ చేయడం నేను చూసాను, అందుకు 60 అను. ఓహో 50 years లో కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి 60 అయితే చేయరు కాబట్టి అలాగా తీసుకుందాం అని చెప్పి. నువ్వు చేస్తావు 50 years వచ్చిన తర్వాత జాబ్, లేకపోతే ఆగిపోతావు? నేను ప్లే బ్యాక్ సింగర్ కాబట్టి అంతే. దట్స్ గుడ్. అమ్మా నువ్వు మళ్ళీ ఏ ఛానల్లో చూసావు ఇది? ఛానల్ లో చూడలేదు, ఇంట్లో నానమ్మ తాతయ్య వాళ్ళు నానమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు చెప్పారు. వెరీ గుడ్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఇద్దరు ఇక్కడ 2 బీలు తీశారు, ఇక్కడ 2 బీలు తీశారు కాబట్టి ఈ పెన్షన్ డబ్బులు భానుకి వస్తాయా శ్రవంతికి వస్తాయా? నేను ఏ వైపు చెయ్యి తీసేస్తానో వాళ్ళ పాయింట్ లాస్, ఏ వైపు చెయ్యి ఉంటుందో వాళ్ళ పాయింట్ వచ్చినట్టు. ఓకే. అండ్ దిస్ పాయింట్ గోస్ టు
శ్రవంతి టీమ్. బాగా చేసింది కదా అక్క డాన్స్. బాగా చేస్తుందా? ఎవ్రీ మంత్ ఫస్ట్ కి వెళ్తే అలాగే చేస్తుంది పింఛన్ రాగానే. You're with 1 point and you're with 1 point. Very good. ఓకే, సో 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. చాలా చాలా బాగా ఆడుతున్నారు ఇద్దరు. ఈక్వల్ పాయింట్స్ తో ఉన్నారు. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఈ 2 క్వశ్చన్స్ ఏ టీం అయితే ఆన్సర్ చేస్తుందో వాళ్ళ విన్నర్. సో మళ్ళీ ఒక్కొక్కటి ఆన్సర్ చేస్తే మళ్ళీ టై బ్రేకర్ ఆడాలి. క్లియర్? హియర్ కమ్స్ యువర్ థర్డ్ క్వశ్చన్. సాధారణంగా గురక పెడుతున్నప్పుడు ఎలాంటి పనులు చేయలేము? ఆప్షన్ ఏ కళ్ళలు కనలేము, ఆప్షన్ బి దగ్గలేము, ఆప్షన్ సి తుమ్మలేము. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్ and open your placards in 3, 2, 1 open. గురక పెడుతున్నప్పుడు దగ్గలేమా? గురక ఎందుకు పెడతారంటే ఎప్పుడైనా కానీ డీప్ రిలాక్సేషన్ అంటే డీప్ స్లీప్ లోకి వెళ్ళినప్పుడు మన 2 పార్ట్స్ డివైడ్ చేస్తుంది కదా, ఒక ఎసోఫేగస్ లోకి పంపిస్తుంది, మరి ఉంటుంది కదా. అంత సైన్స్ చదువుకుంటే ఎక్కడ ఎందుకు ఉంటాలేము. అంటే ఆ మజిల్ అనేది రిలాక్స్ చాలా అయిపోయి మన బ్రీతింగ్ తో వచ్చినప్పుడు అది సౌండ్ చేస్తుంది అనమాట. గురక పెడుతున్నప్పుడు సంగీతం పాడతాం మామూలుగా ఉన్నా అంటే కళల్లో పాడొచ్చు. అవునా? ఎలాగా ఒకసారి చెప్ప. ఒకసారి మామూలు ఇప్పుడు నువ్వు పడుకున్నావు. శ్రవంతి బాను బాను షోలో గురకలు పెడతావు ఏంటి? నువ్వు క్వశ్చన్ అడిగావు కదా గురక పెడితే ఏమొస్తుందని. ఏమొస్తుందో చూస్తా ఫీల్ అవుతా ఉన్నా. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి ఉందరా? ఏముందనా? ఈ రాడ్ సో గురక పెడుతున్నప్పుడు మోస్ట్లీ దగ్గలేము అనేది నీది. వై ఇస్ ఇట్ ఆప్షన్ సి? ఏదో వీడియోలో చూసాను గురక పెడుతూ తుమ్మలేమని అనుకుంటా. నీదమ్మా? ఇంట్లో డాడీ గురక తీసినప్పుడు చూసారు. వచ్చారు మీ డాడీ? బావా తనకి వాళ్ళ ఫాదర్ కి ఒక డిఫరెంట్ ఒక ఇది తెలుసు. అడుగు ఏంటో. గురకలో కూడా ఒక గమ్మత్తుని చేయగలరు వాళ్ళు. ఏంటన్నా? ర్యాపింగ్. డాడీ ర్యాపర్ ప్లస్ గురక. ఓ వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్ అండి. అమ్మా నువ్వు కూడా ఇద్దరు కలిపి చేస్తారా ర్యాప్? కమ్ హియర్ ప్లీజ్ కమ్ హియర్. కాదు సార్ పెద్ద పెద్ద గురకలు పెడతారంట, కంప్లైంట్ ఇస్తుంది పాప. లేదు సార్. పెడతారా పెట్టరా డాడీ? చూసినట్టు అంటే డీప్ స్లీప్ వెళ్తే లైట్ గా. మీరు మంచి ర్యాపర్ అని కూడా పాప చెప్పింది. సో ఇద్దరు కలిసి ర్యాప్ చేస్తారని చెప్పని. సో మా కోసం మా ప్రేక్షకుల కోసం ఏదన్నా ఓకే సార్ స్మాల్ ర్యాప్ ఏదైనా సార్ మీకు బాగా నచ్చింది. నా స్టోరీ చెప్పలేను, నా బాధ కంటలేదు. ఈ డాడీలందరూ ఎందుకిట పీకి తింటున్నా, మాట వినిపించుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హెయిర్. 100 రూపాయలు ఇవ్వమంటే మనమేమైనా రిచ్చా? అన్ని క్లాసు పీకుతుంటే ఏమైనా పిచ్చా? అనుకుంటూ ఎచ్చుకుంటూ నేను బయటకు వచ్చా. అవరింత సేమ్ సీన్ ఏమంటావు తెచ్చా? ఓ మై గాడ్ డాడీ జస్ట్ don't be my body. Oh my god daddy just stop being my body. Oh my god daddy just stop being my body. Don't be so hardy, that will make me saddy. मेरा नाम बंटू కానీ పేరుకి కొట్టారే ఇంటూ 420 డాడీతో చేశానే 5 day and night. అమ్మకి మొగుడు నాన్నయినాడు. కోటు పుచ్చులు చేసి మేం నిన్ను కన్నాము, కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం. డబ్బులకు జబ్బులకు ఇచ్చిన విలువ కళ్ళ తండ్రులకు ఎందుకు ఇవ్వబడవా? నీలాగా మేము కూడా అనుకోని ఉంటే ఈ రోజు మీ పిల్లల పరిస్థితి ఏంటి? డబ్బుల్లో జలసాలో ఏమున్నది పిచ్చి, మా పైన చూపించు ఆ చిన్న పేచి. Spy daddy, spy daddy.
చదివించాలంటే పేరెంట్స్ కష్టాలే వేరే మీ ఫ్యూచర్ కోసం మేము ఆలోచిస్తూ ఉన్నామే నా చిట్టి తల్లి నా బుజ్జి తల్లి Oh my God, daughter, నీకంటే నాకు ఇష్టం Oh my God, daughter, నీ లైఫ్ నాకు ఇంపార్టెంట్ Oh my God, daughter, నీ లవ్ కంటే నో టెన్షన్ Oh ఫ్యూచర్ కోసం everything to my attention మొత్తం మా తండ్రి కూతురిద్దరు యూ సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా 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 బాగా పాడారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆన్ బీయింగ్ ఫ్యామిలీ స్టార్స్ థ్యాంక్ యూ తల్లి గుడ్ జాబ్ ఆప్షన్ ఏ ఏమిచ్చా నేను కళలు కనలేము ఎందుకు కళలు కనలేము అనుకున్నా ఇవి రెండు ఆప్షన్ సిమిలర్ ఉన్నాయని డిఫరెంట్ గా దగ్గడం తొమ్మడం రెండు సిమిలర్ గా ఉన్నాయని చెప్పి నువ్వు ఆప్షన్ ఏ తీసుకున్నావు ఓకే వైస్ ఇస్ ఆప్షన్ సి మ్యాన్ వాట్ అబౌట్ యూ అంటే అనుకున్నాను అలా అన్ని బాగా అనుకుంటున్నారు బట్ రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ద రైట్ ఆన్సర్ ఇస్ మనం నిద్రపోతున్నప్పుడు గురక పెడుతున్నప్పుడు ఏం చేయలేమంటే కళలు కనలేము అండ్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారం ఆయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే పిల్లలందరూ ఎరగొట్టేసారు స్టెప్ భానుగారు మీరు మాత్రం చిన్న బ్యాక్ పెయిన్ ఉన్నట్టు బలి వెళ్ళారండి అసలు సో యో విత్ 2 points అండ్ యో విత్ 1 point సో ఈ క్వశ్చన్ కనుక మీరు ఆన్సర్ చేస్తే టై బ్రేక్ కి ఇంకో క్వశ్చన్ ఉంటుంది వాళ్ళే ఆన్సర్ చేస్తే స్ట్రైట్ అవే దే విల్ బి ద విన్నర్స్ ఆఫ్ దిస్ రౌండ్ ఓకే ఫోర్త్ క్వశ్చన్ ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ సెకండ్ రౌండ్ స్పేస్ లోకి మొట్టమొదటిసారిగా తీసుకెళ్లిన ఫుడ్ ఐటమ్ ఏంటి ఆప్షన్ ఏ బర్గర్ ఆప్షన్ బి French fries and option C pizza. So get ready with your answers and open your placards in 3, 2, 1, open. చదివా ఎక్కడన్నా బర్గర్ లాంటి డిఫరెంట్ లేయర్స్ తో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ తో ఉంటాయి కదా అంటే స్పేస్ లో ఉన్నప్పుడు వాటిని టెస్ట్ చేయొచ్చు అని చాలా పెద్ద సైంటిఫిక్ ఆన్సర్ అండి నెక్స్ట్ నాసా యూట్యూబ్ ఛానల్లోని వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ పేస్ట్ లా తిన్నారు సో అదనుకుంటున్నా ఓ ఓకే నువ్వమ్మా పొటాటో అంటే ఇష్టం ఏ ఛానల్ చూడలే నాకు ఇష్టం పొటాటోస్ నీకు ఇష్టం ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పావా నీకోసం స్పేస్ కి వెళ్తే ఇదే తీసుకెళ్తావా ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకవేళ ఇదే కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చేమో ఓకే చూద్దాం నాకు తెలిసి ఆస్ట్రోనాట్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం అడగొచ్చు నేను నాగేష్ చెప్తున్నా నాకు యాక్చువల్ గా తెలియదు మామూలుగా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకెళ్లొచ్చేమో అంటే పిజ్జా ఇంకా బర్గర్ కొంచెం లేయర్స్ ఉంటాయి సో అవన్నీ ఫ్లోట్ అవుతూ ఉంటాయి కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే సింపుల్ గా ఉంటాయి సో ఈజీగా తినొచ్చు కాబట్టి నేను అదే అనుకుంటున్నా వాట్ ఏ గ్రేట్ ఐ మీన్ ఒక ప్రాపర్ ఎక్స్ప్లనేషన్ ఉంది అట్లీస్ట్ రాజువయ్యా మహారాజువయ్యా నువ్వు ఉత్తరే కామన్ గా తీసేస్తున్నావు కదా దాని నుంచి ఏది దొరికితే ఏది ఈజీగా ఉంటే అది తీసేస్తున్నావు కదా లక్కీ సెకండ్ కూడా అలాగే ఫ్లో లో తీసింది గెలిచేసింది లక్కీగా గెలిచావు ఏంటి సో రీజన్ ఏం లేదు ఫుల్ అవుతుంది ఒక్కరు తిన్నా కొంచెం సో కడుపు నిండుగా ఉంటుందని ఏ బర్గర్ తింటే కంప్లీట్ గా ఉండదా అంటే పిజ్జా పెద్దగా ఉంటది కదా పిజ్జా పెద్దగా ఉంటది పై ఎంత ఉంటది అనుకున్నా ఎంత ఉంటది బావా నీకేమంటే ఇష్టం నాకు ఫ్రెంచ్ ఫ్రైసా పిజ్జా బర్గర్ అది చెప్పు నేను ఇప్పుడు చెప్పను చెప్పినా బాగోదు అడిగా అడిగా ఎదలోనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా నేను నిన్ను తిప్పుతా బావా నువ్వు నన్ను తిప్పొద్దు బావద్దు అందుకే అలా ఆపేసారు మనం ఏదో ఒకటి లాగ్ చేస్తామని తెలుసు వాళ్ళకి గెలుపు తలుపులే తీసే తెలుసా ఎవరు పాడారు తెలీదా ఈ వర్షన్ ఎవరు పాడారు ఆంటీయే పాడారు అంకుల్ నువ్వే చెప్పాలి పెన్షన్ లేట్ అయింది మాట 10 రోజులు సో వై ఇస్ ఇట్ ఆప్షన్ ఏ యు సెడ్ ఎందుకంటే నేను చదివానన్నా మొట్టమొదటిగా తీసుకెళ్ళింది బర్గర్ అండ్ యాపిల్ నువ్వు అంత కాన్ఫిడెంట్ చెప్తే నాకు డౌట్ వస్తుంది నువ్వు చెప్పమ్మా
ఎందుకు బి? గెస్ చేశాను, నాకు తెలియదు యాక్చువల్. తెలీదు, గెస్ చేశాను. తెలియకుండా ఇందాక అన్ని గెస్సులు చేస్తున్నావు కదా నువ్వు. బేస్లోని ఫస్ట్ టైం ఏ ఐటమ్ తీసుకెళ్లారు అని అడిగితే ఇలాంటి ఆన్సర్స్ చెప్పారు. మీ ఆన్సర్స్ చెప్పారు. బట్ రైట్ ఆన్సర్ ఏంటి అనేది నేను చెప్పను, మీరు అందరు సింగర్స్ కాబట్టి ఓ మంచి పాట వేసుకుందాం, ఓ పాటలోనే చెప్దాం, సరేనా? 3, 2, 1 సౌండ్. ఆప్షన్ సి పిజ్జా ఇస్ ద రైట్ ఆన్సర్. బంగారు సామే మిసల సామే రోషల సామే నా సామే రర సామే బంగారు సామే మిసల సామే రోషల సామే. వెరీ గుడ్. సెకండ్ రౌండ్ చాలా అద్భుతంగా ఆడారు బోత్ ద టీమ్స్. బట్ ఫైనల్లీ బాను మీ టీం గెలిచారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ 3 of you. అమ్మ నువ్వు ఇట్రా తల్లి. ఆ సినిమాలోని వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ హిట్ ట్రాక్ అది కొమ్మ ఉయ్యాలనే ట్రాక్. సో ఆ సాంగ్ ఐ మీన్ హౌ డిడ్ యు గెట్ ద ఛాన్స్? ఒక రియాలిటీ షోలో నేను పాడుతున్నప్పుడు కీరవాణి సార్ జడ్జ్ గా ఉన్నారు. ఓకే. సో అక్కడ నేను పాడడం విని సార్ నాకు RRR లో ఆపర్చునిటీ ఇచ్చారు. యాక్చువల్లీ ఇది నేను 2019 లో పాడాను, ఇది రిలీజ్ అయింది 2022. సో ఆల్మోస్ట్. ఓ అప్పుడు పాడావా? 3 years బ్యాక్ నువ్వు పాడావు, అది 22 లో రిలీజ్ అయింది. కీరవాణి గారు ట్వీట్ కూడా చేశారు కదా నీ గురించి, అప్పుడు ట్వీట్ కూడా ఉంది. కెన్ వి హావ్ ఎ లుక్ ఎట్ ఇట్? ఆ టైంలో ఇది చాలా మందికి ఫేవరెట్ సాంగ్. ఈవెన్ మా అక్క వాళ్ళ పాప కూడా కెనడాలో ఉంటారు, తను కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం. ఈ పాట వీడియో కాల్ చేసినప్పుడు ఇది పాడిచ్చేది మా అక్క. సో అంత ఇష్టపడ్డారు ఈ పాటని. చాలా చాలా బ్యూటిఫుల్ వాయిస్ యూ హ్యావ్. లైక్ ఐ మీన్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరన్నా సింగర్స్ ఉన్నారా, లేకపోతే ఐ మీన్ ఎలా దీంట్లో మీ ఫాదర్ మదర్ ఏం చేస్తుంటారు? మా డాడీ ఇప్పుడు బిజినెస్, ముందు అగ్రికల్చర్ డాడీ. ఓ డాడీ ఇస్ ఫార్మర్. ఉన్నారు ఇక్కడ. సో కెన్ వి హ్యావ్ ఆన్ స్టేజ్? నాన్నగారి పేరేంటి? హరివర్ధన్ రెడ్డి. హరివర్ధన్ రెడ్డి గారు ప్లీజ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నమస్కారం సార్. చాలా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఫ్యామిలీ స్టార్స్ లో చూడటంలో. ఒక ఫార్మర్ అయ్యుండి తన కూతుర్ని ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలోని ఒక మంచి పాట పాడి ఒక పెద్ద గుర్తింపు వచ్చిన చిత్రంలోనే ఒక పాట పాడడం, ఆ అమ్మాయి ఇంత విజయం సాధించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మాకేమీ సంగీతం గానీ ఏమీ తెలియదు. చిన్న ఏజ్ నుంచి తనంతకు తానే ముందర పోతుంది, కానీ మా ప్రోత్సాహం ఊక వెనకపోవడమే తప్ప ఇంకా వేరే విషయాలు మనకేమీ తెలియదు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. ఇంత ప్రకృతి ముందర పోవడానికి సార్ మీరు చూడండి, అంత గొప్ప ఫార్మర్ అయ్యుండి ప్రకృతి మీద మనం డిపెండ్ అయి ఉన్నాము. వాళ్ళ పాప పేరు కూడా ప్రకృతి అనే పెట్టారు. సో దట్స్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. నువ్వెలా ఫీల్ అయ్యావు తల్లి? నువ్వు పాడిన సినిమాకి ఆస్కార్ రావడం అనేది నువ్వెలా ఫీల్ అయ్యావు? నేను అసలు చాలా హ్యాపీగా ఉండే అప్పుడు. కీరవాణి సార్ థ్యాంక్స్ చెప్తాను. అండ్ నేను ఇంత దాకా వచ్చానంటే మమ్మీ డాడీ సపోర్ట్ వల్లనే. మమ్మీ నన్ను ఎప్పుడు మ్యూజిక్ క్లాసెస్ తీసుకెళ్తారు అండ్ డాడీ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. సో వాట్ ఎవర్ ఐఎమ్ హియర్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఇట్. నేను రైతుగా చెప్పేది ఏమవుతుందంటే, రైతుకి కష్టము తెలియని వ్యక్తి లేడు, హాగు నష్టము తెలియదు. రైతుకు కష్టము నష్టము రెండూ అనుభవించినాడు. కష్టం అంటే ఏంటంటే వాడు తెలియక ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటాడు. నష్టము అంటే ఏంటంటే వానికి వాతావరణము అడ్జస్ట్ కాక కొన్ని సందర్భాల్లో నష్టపోతుంటాడు. రైతు నుంచి నేర్చుకోవాల్సింది ఏమవుతుందంటే, రైతుకి సంవత్సరానికి ఒక్కసారి ఆదాయం వస్తుంది. అయినా వాడు ఫ్యామిలీ మెంబర్స్ని అయినా ఎక్కడికైనా అందరినీ చూసుకుంటాడు. అదే ధనవంతుడు కానీ, బిజినెస్ చేసేవాడు కానీ, ఎంప్లాయీస్ కానీ అదే తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో పెడతారు. రైతు బిడ్డగా ఏ ఒక్కరు కానీ అట్లా చేయరు. నా కోరిక ఏమవుతుందంటే, నేను చిన్న ఏజ్లో 10 సంవత్సరాలు కష్టపడిన, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని వడ్డీ కట్టి మెత్తగయ్యి అమ్మేసిన తర్వాత ఈ రోజు నేను 150 ఎకరాలు ల్యాండ్ని కొన్నా. మళ్ళీ రైతు చేసేది తప్పు ఏమవుతుందంటే, అప్పులు పాలయ్యి అప్పుల నుంచే అనుభవిస్తున్నాడు తప్ప, దయచేసి ఏ ఒక్క రైతు అప్పులు అనేది ఉంటే దాన్ని క్లియర్ చేసుకోండి. అయిన తర్వాత మనం ఎంతైనా సంపాదించవచ్చు. నా రైతుల సోదరులందరికీ అప్పులు మాత్రం ఉండవాకని చెప్తూ నా 2 మాటలు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.
కదా. సో ఎవరు ఎటువంటి కష్టాలు రాకుండా అందరూ బాగుండాలని చెప్పని మరొకసారి మా ఈటీవీ ఫ్యామిలీ స్టార్ తరపున కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ దాకా వచ్చినందుకు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ యువర్ ఫాదర్. బోత్ రౌండ్స్ పిల్లలు చాలా 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 బాగా ఆడారు. సెకండ్ రౌండ్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మాట. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఫ్లూక్ లో తీసేసరే విన్ అయిపోయారు మీరు. కానీ ఈ రౌండ్ అలా కాదు. ఈ రౌండ్ చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటారు కానీ ఈ రౌండ్ కూడా కొంచెం కాంప్లికేటెడ్, బట్ మీరు ఈజీగా ఆడవచ్చు. సో థర్డ్ రౌండ్ రెడీయా? సో ఇంకా కాలేదు. సో లెట్స్ బిగిన్ రౌండ్ 3. ఈ గేమ్ ఎలా ఉంటుంది ఏంటి చెప్పాలి అంటే ముందు మీరందరూ వచ్చి అక్కడ కూర్చోవాలి. కూర్చున్న తర్వాత అప్పుడు నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లలు ఇదే జోష్ తో థర్డ్ రౌండ్ కూడా ఫినిష్ చేసేద్దాము. ఈ రౌండ్ చాలా సింపుల్. మీరిద్దరు ఒక్కొక్క రౌండ్ విన్నారు కాబట్టి నా దగ్గర ఒక కాయిన్ ఉంది. ఒక సైడ్ రెడ్ స్టార్, ఒక సైడ్ బ్లూ స్టార్ ఉంటది. సో ఇద్దరు ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ రెడ్ ఆర్ బ్లూ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అక్కడ స్క్రీన్ మీద ఒక 5 టాపిక్స్ చూపిస్తాను అనమాట. ఆ 5 టాపిక్స్ లోని ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేస్తాను. దాని మీద నేను క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్పారనుకో ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా ఎలిమినేట్ చేయొచ్చు. సో నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఇద్దరిలోని ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే వచ్చి బజర్ నొక్కండి. బజర్ కొట్టిన వాళ్ళే ఆన్సర్ చెప్పాల్సిన నెసిటీ లేదు. టీమ్ లో ఎవరైనా చెప్పొచ్చు. ఒకవేళ మన ఆన్సర్ చెప్పకపోయినా రాంగ్ ఆన్సర్ చెప్పినా మీ టీమ్ లోంచి ఎలిమినేట్ చేసే ఛాన్స్ వాళ్ళకి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ కలర్ డిసైడ్ అవ్వండి. బ్లూ ఆర్ రెడ్? బ్లూ. సో మీరు ఓకే డన్. సో so you will get a chance to pick a topic over there. Okay, so can we have the topics on LED please? Riddles, cinema, sports, silly questions and mythology. Riddles. Okay, can we lock riddles? So ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరికి ఆన్సర్ తెలిసినా బజర్ ప్రెస్ చేయొచ్చు. బజర్ ప్రెస్ చేసిన తర్వాత మీ టీంలో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి ఎలిమినేషన్, రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం నుంచి ఎలిమినేషన్. క్లియర్? సో హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. నేను వస్తే అందరూ నోరు తెరవాల్సిందే, ఏంటది? నేను వస్తే అందరూ నోరు తెరవాల్సిందే, ఏంటది? ఆవలింత. దట్స్ రైట్ ఆన్సర్. Hula la la la, dito hula la, libale hey hey, balotele la, hula la la la, dito hula la. Now you have to decide వాళ్ళ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఎవరిని ఎలిమినేట్ చేసుకొని డిసైడ్ చేసుకొని చెప్పండి. నువ్వు ధీరజ్. ఓ ద ఇంటెలిజెంట్ బాయ్ ఇస్ గోయింగ్ అవుట్. అబ్బా జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పారు కాబట్టి యూ వాంట్ టు స్టిక్ టు ద సేమ్ టాపిక్ ఆర్ యూ వాంట్ టు చేంజ్ ద టాపిక్? సీ ద టాపిక్స్. కెన్ వి హ్యావ్ ద టాపిక్స్ ఆన్ ఎల్ఈడి స్క్రీన్ ప్లీజ్? సో ఇట్స్ riddles, cinema, sports, silly questions and mythology. Riddles. You want to stick with riddles? Yes. Okay, so here comes your second question. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఇక్కడ అక్కడ రెండు చోట్ల మనలాగే మాట్లాడుతుంది, ఏంటది? వాగ్దేవి. ఏంటది? అన్న వాళ్ళు చెప్తారన్న. ఏంటి చెప్పు, ఎవరు చెప్తారు? వాళ్ళు చెప్తారన్న. మరి నువ్వెందుకు బజార్? నేను తొందరగా వెళ్తానన్నా పంపించు. సరే చెప్పండి రైట్ ఆన్సర్. వాట్స్ ద రైట్ ఆన్సర్? నేను చెప్పొచ్చు. చెప్పమ్మా. హ్యూమన్, మనిషి. జాగ్రత్తగా ఆలోచించండి. దట్స్ ఎ రిడిల్. మనలాగా మాట్లాడదుగా. వన్ మోర్ ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. ఆలోచించండి. మిర్రర్ ఇస్ ఎ రాంగ్ ఆన్సర్. యు లాస్ట్ బోత్ యువర్ ఛాన్సెస్. మీరు ట్రై చేస్తానంటే ట్రై చేయండి, లేదంటే ఎలిమినేట్ చేసేయండి ఒకరిని. ట్రై చెయ్యం. మీరు ట్రై చేసినంత మాత్రం మీకేమి ఎలిమినేట్ అవ్వరు, బట్ యూ కెన్ ట్రై. షాడో. మీకు క్లూ ఇవ్వాలి అంటే మళ్ళీ మన రియాజ్ వస్తాడు. ఇతనే రియాజ్ యాక్ట్ చేయరా. ఇక్కడ ఉంటది, అక్కడ ఉంటది, రెండు చోట్ల మనలాగే మాట్లాడతాడు. ఈ మధ్య జనాలు అందరూ అది ఎక్కువ వాడుతున్నారు. సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఇస్ అ రైట్ ఆన్సర్. సెల్ ఫోన్ ఇక్కడ ఉంటది, అక్కడ ఉంటది, రెండు చోట్ల మెల్లగా డిస్కస్ చేసుకుని మీకు ఎవరైతే వాళ్ళని తీసేయండి. ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు? ప్రకృతి అక్క.
ఈ ఒక్క క్వశ్చన్ గనక మీరు రైట్ ఆన్సర్ చెప్తే ఈ ఎపిసోడ్ విన్నర్స్ మీరే అవుతారు. అరే ప్లీజ్ రా. ఓకే, ఈ ఒక్క క్వశ్చన్ అండ్ ఇక్కడ నుంచి ప్రతి క్వశ్చన్ మీరు చెప్పాలి. అరే నా బర్త్డే రా, గిఫ్ట్ ఇయ్యండి రా నాకు గెలిచి. Do you want to stick to the same topic riddles or you want to change the topic? అరే మీకు అది తెలిస్తే అదే తీసుకోండి. Last 10 seconds. తొందర చెప్పండి. 10. Okay, very good. You want to stick to the same topic riddle? Yes. Your next riddle. ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది, ఏంటది? మ్యాగ్నెట్. అసలు మ్యాగ్నెట్ రివర్స్ ఎందుకు వస్తుందమ్మా? అమ్మా ఉయ్యాలా. That's a wrong answer. And you want to guess the answer? ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది. సరే, లాస్ట్ పెర్ఫార్మెన్స్ రియాజ్ గడిగరే చూడరా. ఉయ్యాలా is the right answer. మీరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి మ్యాగ్నెట్ అన్నారు, అది రాంగ్ ఆన్సర్ కాబట్టి మీ టీమ్ లోంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతే ముగ్గురే ఉంటారు అండ్ వాళ్ళు 6 మెంబర్స్ యాస్టీస్ అలాగే ఉన్నారు కాబట్టి దిస్ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ మై బర్త్డే బేబీ చిన్న మరదల్స్ టీమ్. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల కన్న అక్కాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. వెరీ గుడ్, సూపర్. అందరూ ఎక్స్ట్రాడినరీగా ఆడారు కానీ ఫస్ట్ రౌండ్ మీరు విన్నారు, సెకండ్ రౌండ్ మీరు విన్నారు, థర్డ్ రౌండ్ కూడా మీరు విన్నారు కాబట్టి మీకు మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. అమ్మమ్మ ఆస్తి కొంచెం పంచమని ఇచ్చింది, సో మీరు అటువైపు చూస్తూ ఉండండి, నేను అన్ని తీసుకొని వస్తాను. రియాజ్ ఓకే, రెడీగా ఉన్నాయి. రెడీయా? నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. ఆహా, ఏంట్రా వాళ్ళు ఎంత పెద్ద పెద్ద గిఫ్ట్లు ఉన్నాయి. అరేంజ్ చేసా అమ్మమ్మ ఎపిసోడ్ చాలా గట్టిగా ప్లాన్ చేసింది అనుకుంటా. ఫస్ట్ రౌండ్ ఎవరు విన్నారు? ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ మీరు విన్నారు కాబట్టి ఫస్ట్ రౌండ్ నీ చేతుల మీద బర్త్డే గోల్ కాబట్టి నువ్వేతి. రియాజ్ కోసమా ఇది? అమ్మమ్మ ఎంత ఆలోచించారు చూడు. అరే నా మనవాళ్ళు మనవరాళ్ళు వస్తారు, అందరు సింగర్స్ అవ్వాలి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పనని మీ టాలెంట్ అర్థం చేసుకొని ముందుగానే డిసైడ్ చేసి అన్ని పెట్టింది. ఇది ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది. పౌర్ణమి సినిమాలో నేను త్రిష, నువ్వేమో ప్రభాస్ కదా. నువ్వు త్రిష దాకా ఓకే గానీ ఒకసారి మ్యూజిక్ పెట్టరా ప్లీజ్. ఏదో తేడాగా ఉందేంటి? డైరెక్టర్ నాదస్వరం వేసారా దాంట్లోంచి? ఇవాళ నేను ఎపిసోడ్ మెయిన్ గా విన్ అవ్వడానికి రీజన్ రియాజ్ కాబట్టి ఇది రియాజ్ కి తీసుకెళ్ళి సెకండ్ రౌండ్ మీరు విన్నారు కాబట్టి సెకండ్ రౌండ్ ఇది, థర్డ్ రౌండ్ ఇది మరి లక్కీ, మరి లంకి మంది అనుకుంటే ఎవరికో నువ్వు అది తీసుకో. అసలు ఈ టైంలోని ఇలాంటి యాంటిక్ రేడియోని అసలు దొరకడమే చాలా కష్టం. అవును బాబా, అలాంటి రేడియో అమ్మమ్మ నీకు ఇచ్చిందంటే నువ్వు ఎంత పాతకాల మనిషి ఆవిడకి కూడా తెలుసో చూడు. నేను ఎంత పవర్ఫుల్ ఆమెకు తెలుసు కాబట్టి ఇంత మంచి మ్యూజిక్ ఇది నాకు ఇచ్చింది. తీసుకొని రోజు ఉదయం లెగ్గానే న్యూస్ అయ్యంటా ఉండు. అవునా, ఈ వయసులో అదే చెయ్యాలి. జాక్ పాట్ నువ్వే కొట్టేసావు, తీసుకో. ఓకే, సో ఎపిసోడ్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా సో సీ యు ఆల్ నెక్స్ట్ వీక్ విత్ సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్ and some more fun and some more love. Until then, take care. Bye bye. Love you all.